విద్యా హక్కు చట్టం అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా వైఫల్యం చెందారని ఆయన విమర్శించారు. కార్పొరేట్ విద్యలో ఫీజులు నియంత్రించాల్సిన అవసరం ఉందని అంటున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యలో జరుగుతున్న అక్రమాలు, అదేవిధంగా ఫీజులను నియంత్రణ చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు మా సబ్ ట్యాంక్లో ఆందోళన కార్యక్రమం దానికి సంబంధించి గణేష్ మన మధ్య ఉన్నారు. చెప్పండి, ఫీజుల నియంత్రణకు సంబంధించి మీ కోరే విధంగా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఫీజులు నియంత్రించడంలో ఈ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. గత 2 సంవత్సరాల నుంచి లక్షలు డొనేషన్లు వసూలు చేస్తూ లక్షలు అడ్మిషన్ల ఫీజులని విద్యార్థుల యొక్క రక్తాన్ని కాంగ్రెస్ పార్టీ తాగుతూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ శక్తులకు, కార్పొరేట్ స్కూళ్లకు, కార్పొరేట్ కాలేజెస్లకు వంత పాడుతూ వారి యొక్క రక్తం తాగుతున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు మేము ధర్నా చేస్తూ ఉన్నాం. నేను రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి ఒక విద్యాశాఖ మంత్రి నువ్వు ఫీల్ అయిపోయినావు. విద్యాశాఖ మంత్రిగా అయితే ఫీజుల యొక్క నియంత్రణ ఉండాలో ఆ ఫీజు నియంత్రించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు విద్యార్థుల యొక్క ప్రాణానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉన్నది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఎక్కువ శాతం కార్పొరేట్ విద్యా వ్యవస్థలో రాజకీయ పార్టీల నాయకులు ఉన్నాయి. కార్పొరేట్ విద్యల సమస్యలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇందులో ఉన్నారు. ఇవి మీ పార్టీకి సంబంధించేవి. విద్యా హక్కు చట్టం అందరూ అమలు చేయాలి, అందరికీ సమానంగా ఉండాలని చెప్తాను. ఏదైతే విద్యా వ్యవస్థలో అక్రమాలు ఉన్నాయో, ఈ విద్యా వ్యవస్థలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్తున్నాడు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.